నమస్కారం. నేను మీ జాహ్నవి. బాపట్ల జిల్లా రేపల్లెలో చండీ యాగం చేయతలు పెట్టారు పూజారీస్.com వారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి ఎక్స్క్లూజివ్ మీడియా పార్ట్నర్ సుమన్ టీవీ. మరి ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలి. డీటెయిల్స్ కావాలి అనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయవచ్చు. మరి అదేవిధంగా చండీ యాగం వాటి వల్ల కలిగే ఫలితాలు పూర్తి వివరాలు మనకి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనతో ఉన్నారు పూజారీస్.com పూజారి గారు శ్రీనివాస శర్మ గారు. మాట్లాడేద్దాం. నమస్కారం అండి. అయ్యా, అయితే చండీ యాగం చాలా చాలా గొప్ప ఫలితాన్ని ఇచ్చే యాగము అంటారు. చండీ అని నోట పలికితే చాలు ఎంతో ఫలితం అంటారు. అలాంటిది యాగం తలపెట్టారు. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. పూజారీస్.com వాళ్ళు ఈ కార్యక్రమం దానికి మా సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్ మీడియా పార్ట్నర్ అవడం చాలా చాలా సంతోషంగా ఉంది. అయితే ప్రతి ఒక్కరికి కూడా చండీ యాగం గురించి తెలుసుకోవాలని ఉంటుంది కదా. అయితే చండీ యాగం చేయడం వల్ల కలిగే ఫలితం ఏంటి? డీటెయిల్డ్ గా వివరించండి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. విష్ణువే నమః. మొదటగా సుమన్ టీవీ సభ్యులందరికీ కూడా, అంతలోనూ ప్రేక్షకులకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే శ్రీ మహావిష్ణువు ఆయన యొక్క జ్ఞానావతారమైనటువంటి ఒక స్వరూపాన్ని ద్వాపర యుగంలో వేదవ్యాసుల రూపంలో కిందకి అవతరింపచేయడం జరిగింది. వారు ఆ సమయంలో వేదాలన్నీ కూడాను ఒక రాశిగా ఉంటున్నటువంటి వేదభాగం మొత్తం అంతా కూడా చదవకుండా నిదానంగా అంతరించిపోయేటటువంటి దశలోకి వస్తూ ఉంటున్నప్పుడు, అయ్యో ఇంత రాశిగా ఉండడం వల్ల ఎవరూ చదవలేకపోతున్నారు, దానిని కొంత విభాగం చేద్దాం అనే ఉద్దేశంతో మొదట ఋగ్యజుస్ సామాధర్వణ భేదాలతో 4 రకాలుగా వీటిని విభాగం చేయడం జరిగింది. చేసి సరే మరి అందరూ వేదాన్ని అధ్యయనం చేసేటటువంటి అవకాశం ఉండదు కదా. కాబట్టి మానవాళికి అంతా కూడా వేదంలో ఉపదేశింపబడినటువంటి ధర్మములు కావచ్చు, శాస్త్రములు కావచ్చు, అన్నీ అర్థం కావాలి అనే ఉద్దేశంతో పురాణాలను రాయడం జరిగింది. అయితే ఆ పురాణాలు ఎన్ని రకాలు ఏంటి అనేటువంటి విషయంలో దాంట్లో ఏంటంటే మహాపురాణాలని, ఉపపురాణాలు అని, ఖండ పురాణాలు అని, పురాణాలలో ఎన్ని రకాల విభేదాలు ఉంటూ ఉంటాయి. మహాపురాణాల విషయంలో మొత్తం 18. మద్వయం భద్వయం చేవ భర్త్రయం వ చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాని 18 చెప్పేటటువంటిది. అయితే ఏంటంటే దాంట్లో మద్వయం మత్స్య పురాణం, మార్కండేయ పురాణం. అయితే ఇప్పుడు ఈ మత్స్య పురాణం, మార్కండేయ పురాణం అనేటటువంటి దాంట్లోనే ఈ చెప్పబడిన మార్కండేయ పురాణము అనేది ఏదైతే ఉన్నదో దాని యందు దేవీ మాహాత్మ్యము అనే పేరుతో వేదవ్యాసుల వారు మనకి ఈ చండీ సంబంధమైనటువంటి 700 శ్లోకాలని, దాంతోపాటు ముందున్నటువంటి ఈ కవచాగల కీలకాలను కావచ్చు, తదుపరి ఉన్నటువంటి ఫలశ్రుతి ఇత్యాది విషయాలు కావచ్చు, అన్నీ కూడా మనకి ఉపదేశం చేయడం జరిగిందనమాట. అయితే అందరికీ ఆలోచన కలుగుతుంది మీరు చెప్పినటువంటి పద్ధతిగానే. ఏమిటి అసలు దీనివల్ల ఫలం ఏమిటి అంటే ఏంటంటే ఏ ఫలాపేక్ష లేకుండా ఏ మనిషి ఏ పని చేయడు. ఒక సన్యాసి కూడా అతను ఆ ఆశ్రమంలో ఉన్నారు అంటే ఏంటంటే అతను కోరుకునేది ఏంటంటే మోక్షం. అందున ఈ కలియుగంలో అలాంటిది అసలు మనం ఊహించని కూడా అవసరం లేదు. అంటే ఏంటంటే చాలా మందికి అనిపించేటువంటి ఆ ఫలాన్ని కోరుకునే ప్రతి పని చేస్తారా అనేటటువంటి ఒక మాటని నిజంగానే ఒప్పుకోవాల్సిన విషయం ప్రతి ఒక్కళ్ళు కూడా కదా. కాబట్టి ఎవరో దాకా అక్కర్లేదు, అన్ని విడిచిపెట్టినటువంటి సన్యాసులు కూడా చివరికి మోక్షం కావాలి అనే ఒక కోరికతోటే వారు చతుర్థాశ్రమాన్ని స్వీకరించి సన్యాస ధర్మాలంతా కూడా పరిగ్రహణ చేస్తూ ఆ విధంగా చేస్తూ వాళ్ళ యొక్క ఆశ్రమ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. అయితే ఏంటంటే ఇలా ఇప్పుడు చెప్పబోయేటటువంటి చండీ సంబంధమైనటువంటి యాగానికి కలిగినటువంటి ఫలాలు ఏవేంటి అనేటటువంటి విషయాల్లో మనం తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా వేదోపదిష్టమైనటువంటి విషయాలన్నీ కూడాను ఒక మనిషి సంబంధమైనటువంటి విషయాలు మాత్రమే కాదు, ఒక మనిషికి కూడా. అంటే నేను చేశాను అంటే అది నాతో పాటు నా సంబంధమైనటువంటి వారికి, నా సంబంధమైనటువంటి ప్రాంతానికి అంతటికి కూడా ఫలాన్ని ఇస్తుంది. అంటే ఇది ఎలా చెప్పచ్చు చూడండి. ఇప్పుడు ఒక చోట మీరు చూసారో లేదో భూపాల్లో అగ్ని ప్రమాదం జరిగింది ఒకప్పుడు. చాలా మందికి తెలిసినటువంటి విషయం ఏది, పేపర్లో కూడా వచ్చినటువంటి యాడే. అయితే ఏంటంటే ఆ అగ్ని ప్రమాదం జరిగి విషవాయువు ఉత్పన్నం అయితే మొత్తం ఆ చుట్టూరా ఉండేటటువంటి ప్రాంతాలన్నీ కూడాను చాలా వరకు విషబారిన పడిపోయి చాలా మంది చనిపోతూ ఇబ్బందులు పడుతూ ఉంటున్నటువంటిది మనం వింటూ వచ్చాం. కానీ ఏంటంటే 1-2 ఇళ్లకి మాత్రం ఏం కాలేదు. ఎందుకు కాలేదు, కారణం ఏమిటి అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రత్యేకంగా ఆ రీసెర్చ్ పరిశోధనలంతా కూడా చేసిన తర్వాత వాళ్ళు కనుక్కున్న విషయం ఏమిటి అంటే అక్కడ నిత్యాగ్నిహోత్రం నడుస్తూ ఉంది. రోజు కూడా
అగ్ని సంబంధమైనటువంటి ప్రక్రియ ఎక్కడైతే నిర్వర్తింపబడుతూ ఉంటుందో అక్కడ ముఖ్యంగా హవనం చేయబడేటటువంటి ద్రవ్యాల యొక్క వాటి యొక్క అమోఘత చేత అక్కడున్న గాలి వాతావరణం అంతా కూడాను పరిశుభ్రమయ్యి ఎంత విషపూరితమైనటువంటి వాయువులైనా సరే దగ్గరకు వస్తూ ఉంటున్నా కూడా వాటిని అంతా కూడాను శుద్ధిగా మార్చేసే గుణం వాటికి ఉంటుంది. అలా భూపాల్లో జరిగినటువంటి ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ఏవేవైతే ఆజ్యాద ద్రవ్యాలన్నీ దాంట్లో ఆ అగ్నిహోత్రంలో వాడటం జరిగిందో అలాంటి ద్రవ్యాలు వాడటం వల్ల ఆ ఇంటికే కాక ఆ పరిసరానికి ఏ విధమైనటువంటి లాభం కలుగుతూ ఉందో అలాగే హవనంలో వాడేటటువంటి ప్రతి ద్రవ్యం దీంట్లో 13 మహాహుతులు ఉంటూ ఉంటాయి. ఆ మహాహుతుల్లో గుమ్మడి, చెరుకు, మాది ఫలం, పూగి ఫలం ఇత్యాదులన్నీ కూడా అనేకమైనటువంటి ఫలాలని లేకపోతే కొన్ని ఆహార ద్రవ్యాలను ఇట్లన్నింటినీ కూడా వేయడం జరుగుతూ ఉంటుంది. వాటి వల్ల కలిగేటటువంటి ఫలాలు కూడా అమోఘంగా చెప్తూ వచ్చారు. కాబట్టి ఇలా ఈ హవనీయ ద్రవ్యాల ద్వారా కలిగేటటువంటి లాభం ఇదైతే అదే కాక సాక్షాత్తు అమ్మవారే స్వయంగా కొన్ని చెప్తూ వచ్చింది. ఏమేమి ఫలాలు ఇస్తూ ఉంటుంది ఆమె అనేటటువంటి విషయంలో. నాయన ఏదో చేయకండి, చేసేటటువంటి విషయం దగ్గరకు వచ్చేటప్పటికి నన్ను మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా నన్ను ఆరాధించండి చాలు. అలా ఆరాధించినటువంటి వారి విషయంలో ఏదైతే మీరు కోరుకుంటున్నారో దానిని నేను మీకు అందిస్తూ అంటే ఉంటాను. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి ఎటువంటి ఇబ్బందినైనా సరే అమ్మ అంటే అమ్మే. అంతే. ఇప్పుడు నాన్ననైనా కొన్ని సందర్భాల్లో మనం కొన్ని అడగలేం కానీ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏది అడగకుండా ఉండగలం? ఏదైనా అమ్మా నాకు చాలా కష్టంగా ఉందమ్మా కొంచెం ఇంకో అలా మాట్లాడకమ్మా అన్నాం అనుకో, మాట్లాడదమ్మా. లేదు ఏదైనా అనుకోకుండా మాట్లాడే సందర్భం కావచ్చు. లేదు అమ్మా చాలా ఆకలేస్తోందమ్మా అనగానే అయ్యో నానా అని ఎంత జ్వరం అలాంటి పరిస్థితుల్లో ఉన్న తల్లి అనేది వెంటనే లేచి చేస్తుందే తప్ప అక్కడ ఏదో ఉంది చేసుకోనానా అని కూడా అనదుగా. అలా ఏంటంటే అయ్యో మానవ సంబంధమైనటువంటి ఈ శరీరాన్ని కూర్చినటువంటి ఈ తల్లే ఇంత మన మీద బాధ్యత తీసుకుంటూ ఉందే, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆవిడ. అలాంటి ఆవిడ సమస్త లోకాలని సృష్టిస్తూ ఉంటున్నప్పుడు మన బాధ్యత ఆవిడది కాక ఇంకెవరిది? కాబట్టి ఏది కావాలో మనం ఏదో నాకు ఇది కావాలమ్మా అది కావాలమ్మా అనేటువంటి ఉద్దేశంతో మనం సంకల్పంలోనో వీటిలోనో చెప్తూ ఉంటాం. సంకల్పంలో చెప్పాలి అనేటటువంటిది ఒక క్రియా సంబంధమైనటువంటి విషయం కాబట్టి దాన్ని చేసి తీరుతాం. అంతే తప్ప ఏంటంటే ఆ సంకల్పంలోనే మనం చేసేటటువంటి ఒక పని చేతే సంపూర్ణమైనటువంటి అన్ని కోరికలు తీరిపోవాలి అనే ఉద్దేశంతో మనం 2-3 పేజీల సంబంధమైనటువంటి కోరికలను మనం చెప్పుకుంటూ ఉన్నా, ఒరే పిచ్చివాడా నీకు ఇక్కడ దాకే నీ కోరికలు ఉన్నాయేమో, నీ శ్రేయస్సు ఇక్కడ దాకా మాత్రమే కాదు, నీకు ఒక పుస్తకం ఇద్దాం అనుకుంటున్నాను నేను. కాబట్టి ఏంటంటే ఆ 3 పేజీలు 4 పేజీలు చెప్పాల్సినటువంటి పని నా దగ్గర అక్కర్లేదు అనే ఉద్దేశంతో తల్లి మనకి ఏవి కావాలో ఇంకా మన ఉంటున్నటువంటి పరిస్థితిని అనుసరించి మనం నాకు ఇది కావాలి అది కావాలి అని కోరుకుంటూ ఉంటాం. చాలా 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 బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూసారు కదండి మరి చండీ యాగానికి సంబంధించిన పూర్తి వివరాలు. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.